రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అయితే. దేవుడి జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం. ఏ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ వదిలిపెట్టానని చెప్పా. నా ఎర్ర బుక్లో వాళ్ళ పేరున్నాయని చెప్పా. అందుకే రోజు ఎర్ర బుక్ చూస్తే భయం. నేను ఎందుకు వదిలిపెడతాను? కొత్తగా వైసీపీ వీడి టీడీపీ జనసేనలో వచ్చే కార్యకర్తలకు తిరుపతిలో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు. దానిపైన మీరన్నారు కదన్న, అది ఆరోపణలు. నామినేటెడ్ పోస్టింగ్ ఇవ్వలేదు స్వామి, ఎందుకు కంగారు? అంతా ప్రక్షాళన చేస్తున్నాం. గతంలో క్లస్టర్ యూనిట్ బూత్ అన్న సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఎవరు ఎంత బాగా కష్టపడ్డారో మాకు డేటాతో సహా ఉంది. అనేక కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు, చేశారు. పార్టీ పిలుపు మేరకు వాళ్ళందరినీ గుర్తించే బాధ్యత శాసనసభ్యుల దగ్గర నుంచి పార్టీ వరకు అందరం బాధ్యతగా తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం. సారీనా, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు. ఆ వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది. దానిపైన మొత్తం నేను ఇన్వెస్టిగేషన్ అయినా స్పందిస్తాను. ఏమ్మా అన్ని కుంభకోణాలే స్వామి, నన్ను ఏం చేయమంటావు? టీడీఆర్ బాండ్లు కానివ్వండి, దొంగ కేసులు పెడతాం కానివ్వండి, ఎర్ర చందనం కానివ్వండి, ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి మిథున్ రెడ్డి డబ్బులు ఎవడు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్లి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు. పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు. అనేక తప్పులు చేశారు. మీరు చూశారు, ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్లి దొంగ కేసులు పెట్టి ఒక మహిళను ఎటు తీసుకొచ్చి వేధించారు. దానిపైన ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు అందరూ చూశారు. ఏ ఫైలు తెరిచినా దాంట్లో అవినీతి, ఏ ఫైలు తెరిచినా దాంట్లో నాణ్యత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చిక్కీ గురించి పెద్ద మాటలు చెప్పారు, గుడ్ల గురించి చెప్పారు. వెళ్ళేటప్పుడు 200 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్చడం జరిగింది. మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది. సో ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే. ఎవరికి ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు. అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది. సో ఒక పవిత్రమైన బాధ్యతగా మేము అది తీసుకుంటున్నాం. వాళ్ళు ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను మేము నిలబెట్టుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు. అభద్రత భావం లేకుండా బతకాలని కోరుకున్నారు. అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరిస్తుంది. ఒక్క నిమిషం, సాక్షి ఏడి రాలేదా? ఏంటి అంత భయపడిపోయాడా నన్ను చూసి? ఏంటన్నా అది ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఐఎన్పీఆర్ మంత్రి గారితో మాట్లాడాలి దగ్గర. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ అన్న, ప్రెస్ వాళ్ళకందరూ కూడా లాస్ట్ టైం అన్యాయం చేశారు. ప్లాట్లు ఇస్తారు, చిన్న చిన్న ప్లాట్లు